అరగంటలో మీ వదినమ్మని పంపకపోతే మన ఫ్యామిలీని నామరూపం లేకుండా చేస్తానన్నాడు రా. నాన్నగారు నేను చూసుకుంటాగా, మీరు కంగారు పడకండి. వదినమ్మో పద ఎప్పటికి కంటయ్యా? సమాధానం దగ్గరికి అని ఒక పెద్ద బంగ్లా ముందుకు తీసుకెళ్ళి బండి ఆపుతాడు. వాళ్ళని చూసి, ఓ అన్న కప్ప చెప్పడానికి తీసుకొచ్చావా? ఎవరు నువ్వు? ఇది నీకేమవుతుంది? జనం మరిదిని అభిమన్యుగా నీ పిల్లండి రా. రేయ్ అన్ననే గాడు అంటావరా? రే మన అభిమన్యు అన్నని గాడు అనేంత పెద్దోడు వచ్చాడు రా. ఏజేంట్రా ఇన్ని చంపేసి దాన్ని లాక్కాలండి. అన్న కాళ్ళ దగ్గర పడేయండి. అలా అనగానే ఒక బలమైన బలిష్టమైన గుంపు వస్తుంది. వాళ్ళు పర్వతాలంత ఎత్తు ఉన్నారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 4 నిమిషాల్లో చిత్తుగా వాళ్ళని చితక్కొట్టి పారేస్తాడు ఆ మరిది. అరుపులు విన్న అభిమన్యు బయటకు వస్తాడు. అమ్మా అదన్నా జరిగింది. ఓ వాడు మీ ఎవరి చేతిలో ముందు పడకూడదురా, నా చేతిలే పడాలనే కోరికతో మిమ్మల్ని కొట్టినట్టున్నాడు. నీ కోరిక ప్రకారం నేనే ముందు చెయ్యేస్తాను. అన్నా త్వరగా కానీ అన్నా, ఆగలేకపోతున్నావు. ఆగలేకపోతున్నావా? ఆగలేకపోతున్నావు కదూ అని చెప్పి తల నరికేస్తాడు. ఆ తల వెళ్ళి అభిమన్యు కాళ్ళ దగ్గర పడుతుంది. అది చూసిన అభిమన్యు బొమ్మలో నుంచుండిపోతాడు. వదినమ్మ కూడా ఎంతో ఆశ్చర్యంగా చూస్తుంది. తన జోలికొస్తే ఎవరైనా కానీ ఊరుకోడు తన మరిది అనే నమ్మకం వాళ్ళ వదినమ్మకి వచ్చింది. వాళ్ళ మరిది భుజం మీద తల పెట్టుకొని ఇలా అంటుంది వదినమ్మ. ఇటు నాకు మరిది కాదు, కొడుకు. ఇంకా నీకు కౌంట్ స్టార్ట్ అయింది. వీరస్తం. ఇంకో విషయం, ఈసారి చంపే ఓడైండను కానీ చచ్చి ఓడైండకూడదని ఇలా తాత పేరు నా మరిదికి ముఖ్య మరీ పెట్టారా. ఏంటో తెలుసా? నా మరిది పేరు వీరయ్య. వీరిద్దరి మధ్య మొదలైన ఈ గొడవ ఎటువైపుకు దారి తీయనుంది? వదిన మణి అభిమన్యు బారి నుంచి వీరయ్య కాపాడుకోగలడా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే చూడండి ఇంట్రెస్టింగ్ ఆడియో స్టోరీ వదినమ్మ త్వరలో మీ ఎలియమెన్ క్రియేటివ్ వర్క్స్లో.